హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశాన్ని నల్లటి మబ్బులు కమ్మేశాయి. నగరం అంతటా వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే కొన్ని గంటల్లో నగరంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షంతో పాటు నగరంపై బలమైన ఈదురుగాలు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సుమారు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈ గాలుల వల్ల రోడ్లపై వెళ్లే వాహనదారులు, ముఖ్యంగా బైకర్లు అలర్ట్గా ఉండాలని సూచించారు. బలమైన గాలుల కారణంగా పాత బస్తీలు, నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ల వద్ద చెట్లు లేదా ఫ్లెక్సీలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వాడికి లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, లావణ్య, ఇప్పటికే ఈ యొక్క వర్షాకాలం స్టార్ట్ కావడం కావచ్చు, అదే విధంగా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బలమైన గాలులు వీచేయడంతో అయితే ఎక్కడికక్కడ కూడా ఈ యొక్క చెట్లకు సంబంధించిన కొమ్మలైతే విరిగి పడుతున్న పరిస్థితి. ఆ ప్రాంతాల్లోనైతే ఉన్న ఈ యొక్క కేబుల్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రిక్ వైర్స్ వల్ల కూడా కొంతవరకు ప్రమాదం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దయచేసి అవసరం ఉంటేనే బయటకు రావాలి. అంతేకాకుండా ఎక్కడైతే చెట్లు పడిపోయి ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ అనేది కట్ చేయాలి అంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఇంకా ట్రాఫిక్ ఏరియాలో కూడా అధికారులకు ఏ ఏరియాలో ఎక్కడెక్కడ ఏ సమయాల్లో ఎంత వర్షపాతం నమోదవుతుంది అనే వివరాలను కూడా పంపించడం అయితే జరిగింది. సో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే డిఆర్ఎఫ్ టీము, హైడ్రా టీము, అదే విధంగా ట్రాఫిక్ అధికారులు కూడా వారి యొక్క సేవలను అందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో 2 మరణాలైతే సంభవించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇదే విధంగా మరొకసారి జరగకుండా చూసుకునేందుకైతే ముందస్తు చర్యలుగానైతే ఎక్కడెక్కడనైతే ఈ యొక్క భారీగా పెరిగిన కొమ్మలు ఉంటాయో చెట్లకు సంబంధించిన కొమ్మలను కొట్టివేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోనైతే ప్రస్తుతం ఈ యొక్క కరెంటు ఆపేసిన స్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాతనే కరెంటు ఇవ్వాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీని వలన కొంతవరకు ప్రమాదాల శాతం అనేది తగ్గే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ రోజు అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సిటీలో కూడా ఉరుముల మెరుపులతో కూడిన వర్షము, అలాగే కొంతవరకు ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నట్లుగానైతే సమాచారం అందుతుంది. 6 గంటల ప్రాంతంలోనైతే కొంతవరకు ఈదురుగాలులు పెరిగే అవకాశాలు ఉన్నట్లుగానైతే అధికారులు చెప్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పలు జిల్లాలకైతే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు 60 నుండి 90 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీచే అవకాశాలు ఉండడంతో ఇటు జీహెచ్ఎంసీ, హైడ్రా, అంతేకాకుండా ట్రాఫిక్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా చెట్ల కింద ఉండకుండా అవసరం ఉంటేనే బయటికి వచ్చేలాగా చూసుకోవాలి. అంతేకాకుండా కొంతవరకు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అధికారులు చెప్తున్న స్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.